సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన సంస్థ చేస్తున్న సేవలు అపూర్వం, అభినందనీయమని సంస్థ నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా నియమితులైన శ్యామల సునంద, హేమంత రాజు సునందలకు నియామక పత్రాలను అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా హేమలత గారికి ఈరోజు మేము నియామక పత్రాన్ని ఇస్తున్నాము. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామల గారిని నియమిస్తున్నారు. అక్కడ శ్యామల గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నాము. అలాగే సునంద గారికి, తర్వాత వచ్చి మనోహర్ యాదవ్ గారికి ఈరోజు వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా తీసుకొని ఈ రాష్ట్ర హిందూ వాహిని సంఘటన దీన్ని బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ రాష్ట్ర హిందూ వాహిని సంఘటనలో మేము వర్క్ చేస్తాము, ధర్మం కోసం పోరాడతాము, ధర్మం కోసం మేము నిలబడతాము అనే వాళ్ళు ఎవరైనా కూడా పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా వచ్చి పని చేస్తామన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వచ్చి భాగస్వాములు కావచ్చు. రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. అలాగే మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా శ్రీదేవి గారు, అలాగే రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన స్పోక్స్ పర్సన్గా శ్యామల గారు, వైస్ ప్రెసిడెంట్గా సిరిగిరి శంకర్రాజు గారు, అలాగే యువ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా సంగరాజ్ అశ్విని గారు, అలాగే సునంద గారు, అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులుగా హేమలత గారు, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా మనోహర్ యాదవ్ గారు, వీరికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది.